అనంతపురం జిల్లాలో డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి కామలీలలు ప్రకంపనలు రేపుతున్నాయి. ఇప్పటికే అమ్మాయిలతో రాసలీలలపై బీఆర్కే న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేసింది. దీనిపై బీఆర్కే న్యూస్ ద్వారా ఆరా తీస్తే దిమ్మ తిరిగే వాస్తవాలు బయటకు వస్తున్నాయి. తనకు అమ్మాయిలతో వివాహేతర సంబంధం ఉందని స్వయంగా డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి ఒప్పుకొని అందరినీ విస్మయానికి గురి చేస్తున్నాడు. అంతేకాదు మరో వ్యక్తిపై ఆరోపణలు చేస్తున్నాడు. తనపై కక్ష కట్టే అనిల్ అనే వ్యక్తి వీడియోలు రిలీజ్ చేశాడని అంటున్నారు. మీ ఆసుపత్రిలో నర్సులతో మీరేం చేసేది ఏంటి అని ప్రశ్నిస్తే ఆశ్చర్యపోయే సమాధానం చెప్పాడు. అది రొమాన్స్ కాదని జస్ట్ సరదాకు జోక్స్ వేసుకుంటామని కవరింగ్ చేసుకుంటున్నాడు డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి. కామ క్రీడలపై బీఆర్కే న్యూస్ ప్రతినిధి లెక్కల శ్రీనివాస్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డికి ఫోన్లో సంప్రదిస్తే ఇదిగో ఇలా నివ్వెరబోయే నిజాలను చెప్పుకొచ్చాడు. ఎవడో ఒకరు అనిల్ అనే అబ్బాయి లీక్ చేశాడని మాకు ఇన్ఫర్మేషన్ అండి. అనిల్ అంటే ఇప్పుడు లీక్ చేశారు డాక్టర్ గారు, మీరు చెప్పింది బాగుంది. మరి ఇది ఈ విధంగా మీరు అంటున్నారు, సరే ఇది ఒక విధంగా మీరు అంటారు. అనిల్ అనే వ్యక్తి మీద ఇంకో వ్యక్తి మీద కంప్లైంట్ పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది? ప్లస్ అనిల్ ఆయన ఎవరైతే ఉన్నారో అనిల్ ఆయన కాదండి, అన్ని వాళ్ళల్లో నాకు మా ఫ్యామిలీ ప్రాబ్లం తో నాకు ఫ్యామిలీ అంతా యాక్సిడెంట్ గురి కావడం వల్ల నాకు ఒక అమ్మాయితో రిలేషన్షిప్ ఉందండి. ఎవరు మీకా? దాన్ని నా పర్సనల్ వీడియోస్ ను వాళ్ళు అలా చేశారు. పేరు అండి అమ్మాయి పేరు? అమ్మాయి ఓకే అనే అమ్మాయితో ఉండే దాన్నంతా వీళ్ళు ఇలా చేసి ఇది చేశారండి పర్సనల్ మ్యాటర్ ని. మరి ఇంకో అమ్మాయి ఉంది డాక్టర్ గారు, ఇంకో అమ్మాయితో వీడియో లేదండి, అది జస్ట్ ఊరికే క్యాజువల్ గా అంటే ఊరికే ఏదో మాట్లాడుకుంటా మేము జోక్లు వేసుకుంటా చేసుకునేదాన్ని వాళ్ళు అలా చేసి చేశారండి. అవునండి, మరి ఎఫ్ఐఆర్ కాపీ పెడతాను. ఓకే పెట్టండి డాక్టర్ గారు. మరి అంటారు డాక్టర్ గారు ఇప్పుడు అంటే కాదండి నేను అనేది, వాళ్ళు దాన్ని ఆ స్టోరీని అంతా కుకప్ చేశారండి. ఇప్పుడు అలా కదా డాక్టర్ గారు, మీరు చెప్పిన దాంట్లో ఒకటి అర్థం చేసుకోండి. అమ్మాయితోటి మేము రిలేషన్షిప్ ఉందని మీరు చెప్తున్నారు. ఇంట్లో వైఫ్ ఉన్నది. ఇంట్లో వైఫ్ ఉంటుండగా మీరు రిలేషన్షిప్ పెట్టుకున్నారు. నేను ఏమనట్లేదు. మీరు రిలేషన్షిప్ మీరు అది కూడా క్లినిక్ లో పెట్టుకున్నారు. బయట పెట్టుకుంటే ఎవరు అడగరు డాక్టర్ గారు. అది కూడా మీరు క్లినిక్ లో మీ రూమ్ లో మీరు వైద్యం చేస్తూ మీరు అక్కడ పెట్టుకున్నారు. ఇప్పుడు మీరు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నప్పుడు వాళ్ళ హస్బెండ్ కూడా ఉన్నారు కదా డాక్టర్ గారు. ఏమండి, అది మా మిస్సెస్ కి యాక్సిడెంట్ అయింది, మా పిల్లలకి అందరికి యాక్సిడెంట్ అయిందండి. ఏంటి పిల్లలు? అలా కదా డాక్టర్ గారు, పిల్లలకి అండ్ మిస్సెస్ కి యాక్సిడెంట్ అయితే ఇంకో అమ్మాయితో ఇల్లీగల్ పెట్టుకుంటారా డాక్టర్ గారు? మీరు వైద్య వృత్తిలో ఉండి ఒక 10 మందికి చెప్పవలసినటువంటి వృత్తిలో ఉండి ఏ విధంగా పెట్టుకుంటారు డాక్టర్ గారు? అది కూడా హస్బెండ్ ఉన్నారు. హస్బెండ్ లేరు అనుకోండి, మీరు పెట్టుకున్న ప్రాబ్లం లేదు కదా. మీరు హస్బెండ్ ఉంటుండగా మీరు ఎలాగా ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుంటారు డాక్టర్ గారు? ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లెక్కల శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి రాసలీలల భాగోతంపై మీ దగ్గరున్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్గా చూపెట్టింది శ్రీకాంత్ రెడ్డి చేసినటువంటి కామలీలని రంజలీలని నిన్న మధ్యాహ్నం ఇదే టైంకి చూపెట్టిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి పూర్తిగా ఒప్పుకున్నారు. నేనే చేశాను, నేనే ఉండేది, అది చేసేది ఆ లీలల్లో నేనే మునుగు తేలని చెప్పేసి ఇప్పటికే శ్రీకాంత్ రెడ్డి ఒప్పుకున్నారు. ఎప్పుడైతే ఒప్పుకున్న తర్వాత కూడా ఆయన చెబుతున్నారు బాహ్య ప్రపంచానికి
బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్గా చూపెట్టింది. సూపర్ ఎక్స్క్లూజివ్గా ఈరోజు రెండో రోజు కూడా చూపిస్తుంది. ఆయన చేసినటువంటి ఆగడాలు ఏవైతే ఉన్నాయో, నేనే చేశాను, నేనే కామంలో మునిగిపోయాను, ఆ కామానికి ఆద్యుడు నేనే, బాధ్యుడు నేనే, ఇంకెవరూ లేరు, నేనే స్వయంగా నా ఆసుపత్రిలోనే నా పడక గదిని ఏర్పాటు చేసుకున్నాను, ఆసుపత్రిలోనే నేను ఉన్నాను, ఆసుపత్రిలోనే ఇవన్నీ చేసుకున్నానని చెప్పేసి పూర్తిగా ఒప్పుకున్నాడు. కానీ ఆయన ఒప్పుకున్నటువంటి సందర్భంలో కూడా కొన్ని 2 విషయాలు బయట పెట్టారు. బాహ్య ప్రపంచానికి తెలిసేలా బీఆర్కే చూపెట్టింది. కానీ ఈరోజు ఆయన చూపెట్టిన మహిళల మీద గౌరవంతో బీఆర్కే వాళ్ళ పేర్లు బయటికి తీయలేదు. ఆ బయటికి తీస్తే ఆయన ఒప్పుకొని కూడా ఏం చేద్దాం అనుకున్నాడో తెలియదు. కానీ శ్రీకాంత్ రెడ్డి చేసినటువంటి ఆగడాలు, ఆ కామ పిశాచుల పనులు ఇవన్నీ చూస్తూ ఉంటే, ఆయన ఆడినటువంటి ఆటలు, రంజులీలలు ఇవన్నీ కూడా తప్పు అని ఆయన చెప్పున్నాడు. కానీ మహిళల మీద గౌరవంతో బీఆర్కే న్యూస్ పూర్తిగా మహిళలు గౌరవించి వాళ్ళ ఫోటోలు కానీ వాళ్ళ పేర్లు కానీ బయట పెట్టకుండా చూపించుతున్నాం. కానీ సూపర్ ఎక్స్క్లూజివ్లో ఈయన ఆడినటువంటి ఆటలు చూస్తూ ఉంటే, ఈయన కామక్రీడలు చూస్తూ ఉంటే ఆయన చెబుతున్నారు, నేనే చేశాను, ఈ బాహ్య ప్రపంచానికి నేనే చేశాను అని చెప్తున్నారు. ఇంకోటి కూడా బయట పెట్టారు, నా భార్యకి నా బిడ్డలకి ఇద్దరు కూడా యాక్సిడెంట్ అయ్యింది, యాక్సిడెంట్ అవ్వడం వల్ల వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నానని కూడా చెప్పారు. ఈ ఒక్క మహిళనా ఇంకొకరు ఎవరైనా ఉన్నారని అది కూడా అడిగితే దానికి కూడా ఆయన సమాధానం చెప్పున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు, ఆమె కూడా క్యాజువల్గా చేశాను, నా ఇష్టపూర్వకంగా చేశాను, నేనే చేశానని చెప్పేసి కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇవన్నీ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి చేసినటువంటి రియల్ చూస్తుంటే చాలా దారుణంగా ఉన్నాయి. బాహ్య ప్రపంచానికి చూపిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఇప్పటికే అనేకమైనటువంటి సందర్భాల్లో కూడా శ్రీకాంత్ రెడ్డి మీద అనేకమైనటువంటి ప్రజా సంఘాలు కానీ ఒక పక్క మహిళా సంఘాలు కూడా అడుగుతూ ఉన్నారు, ఇట్లాంటి డాక్టర్ని వదలవద్దు, ఇట్లాంటి డాక్టర్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్షన్ తీసుకోవాలి. ఇప్పటికే డిఎంహెచ్ఓ కూడా కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా తెలుస్తున్నది మహిళా సంఘాలు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఈయన చేసినటువంటి ఆగడాలు ఒకటి కాదు, ఆయన చూపెట్టినవి వీడియోల్లోని ఎక్స్క్లూజివ్గా బీఆర్కేకి ఏవైతే అందినాయో ఆ 2 వీడియోల్లోని కూడా చెబుతున్నాడు. ఇదే కాదు, కానీ తెలియని ఇంకా చాలా ఉన్నాయని కూడా అక్కడ ఉన్నటువంటి అనంతపురం జిల్లాలోని చాలా వరకు షేక్ అవుతున్నది. ప్రజలే చెప్తున్నారు, ఈ డాక్టర్ ఇట్లాంటి వాడా, ఇట్లాంటి లేళ్లలో ముడుగు తేలాడా అని చెబుతూ కొంతమంది మహిళలు కూడా చెప్పుకుంటున్నారు, అయ్యో నేను కూడా ఆసుపత్రికి పోయాను, నా బిడ్డను తీసుకొని వెళ్ళిన తర్వాత కూడా నన్ను కూడా పడక గదిలోకి రమ్మన్నారని కూడా అన్నట్టు కూడా సమాచారం కూడా ఉంది బీఆర్కే న్యూస్ లో. రైట్ శ్రీనివాస్, మీరు డాక్టర్తో ఫోన్లో మాట్లాడారు, కానీ ఏ మాత్రం కూడా ఆయన చేసిన పని మీద పశ్చాత్తాపం లేకుండా మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. దీనిపై మీరేమంటారు? అసలు డెఫినెట్ గా ఈయన చేసినటువంటి ఆగడము చాలా పెద్దది. బాహ్య ప్రపంచంలో, ఈ సొసైటీలో, భారతదేశంలో, ఈ ముఖ్యంగా మన తెలుగు ప్రజలు కోరుకునేది దేవుడు తర్వాత ఇంకో దేవుడు ఎవరంటే డాక్టర్ అనుకుంటాం. అట్లాంటి డాక్టర్ చేసినటువంటి పనులు చూస్తూ ఉంటే, ఇట్లాంటి డాక్టరు ఆయన మాట్లాడుతున్న మాటలు పశ్చాత్తాపం లేకుండా చెప్తున్నాడు, నేను డాక్టర్నే, నేను చిన్నపిల్లల వైద్యుడినే, నేను చిన్నపిల్లలను చూస్తూ ఉంటాను, చిన్నపిల్లలతో పాటు ఆ తల్లులను కూడా నేను గోకుతూ ఉంటాను అన్నట్టు ప్రపంచంతో చూపెడుతున్న పశ్చాత్తాపం లేకుండా మాట్లాడుతున్నాడు డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి. ఈ మాటల్లో కూడా మాట్లాడుతున్న సందర్భంలో కూడా బీఆర్కే ప్రతినిధి అడిగినప్పుడు కూడా దీని మీద కొన్ని రకాలమైనటువంటి యాక్టులు కూడా అడిగాం. 1959 మెడికల్ యాక్ట్ ప్రకారము, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ప్రకారము మీరు చేసిన తప్పు కదా అని చెప్పేసి అడిగాం. అందులో 2382 అని చెప్పేసి యాక్ట్ ఉన్నది. ఆ నెంబర్లో చూసుకుంటే ఈ డాక్టర్ చదువుకున్నటువంటి చదువు తర్వాత ఆ యాక్ట్లో కొన్ని విధానమైనటువంటి పనులు ఉంటాయి. ఈ యాక్ట్ రూపంలోని ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి చేయకూడదు, బాహ్య ప్రపంచంలో వైద్యాన్ని అమ్ముకోకూడదు, ఇట్లాంటి తప్పులు చేయకూడదు, కామంలో మునిగిపోకూడదు. ఆ దేవుడు తర్వాత దేవుడు అనుకున్న డాక్టరు ఇట్లాంటి పనులు చేయడం సిగ్గుచేటు అని చెప్పేసి అని ఓ పక్క మహిళా సంఘాలు కూడా చెబుతూ ఉన్నాయమ్మా. అలాగే శ్రీనివాస్, అతను చెప్పిన రీజన్ చూసుకున్నట్టయితే భార్య పిల్లలకి యాక్సిడెంట్ అయింది. అసలు తను చెప్పిన రీజన్ ఎలా చూడొచ్చు అంటే, ఒక విధంగా అంటే ఆ రీజన్ చూపించడానికి కూడా అసలు ఏ విధంగా చూడొచ్చు? అలాగే ఇంకెంతమంది శ్రీకాంత్ రెడ్డి బాధితులు ఉన్నారు?
శ్రీకాంత్ రెడ్డి బాధితులు ఒక్కొక్కటి బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్ గా అన్ని చూపించబోతున్నది, బాహ్య ప్రపంచానికి చూపించబోతున్నది. ఆయన ఇదే కాదు, చాలా వరకు కూడా బీఆర్కే మా ప్రతినిధులను కూడా ఇప్పటికే అనంతపురం జిల్లాలో మా ప్రతినిధులు కూడా బెదిరిస్తున్నట్టు కూడా తెలిసింది. బెదిరించారు కూడా. బెదిరించిన సందర్భంలోనే అనేక మంది చాలా మందితో ఫోన్లు చేయించి మీరే ఇచ్చారా, బీఆర్కేకి ఎట్లా వచ్చింది, బీఆర్కేలు ఈ విధంగా ఏ విధంగా చేస్తారు, మీకు ఏం అవసరం వచ్చింది, ఎందుకు చేస్తారు, అవసరమైతే మీ తాట తీస్తాం, అనంతపురం జిల్లాలో అడుగు పెట్టండి, మేమేం చేయాలో చేసి చూపెడతామని కూడా బెదిరింపులు పాల్పడుతున్నాడు డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి. కానీ ఈ టాటాకులకి భయపడే పరిస్థితిలో బీఆర్కే లేదు. బీఆర్కే సూపర్ ఎక్స్క్లూజివ్ గా అన్ని చూపిస్తాం, బాహ్య ప్రపంచానికి చూపించే విధంగా ఈ ఆగడాలని, ఈ కామ పిశాచుని, కామంలో రగిలిపోతున్న రంజులేలని అన్ని కూడా బయటకు చూపించే ప్రయత్నం బీఆర్కే న్యూస్ ఇనిషియేటివ్ గా తీసుకున్నది. చూపించి తీరుతాం. ఎట్టి పరిస్థితులు ఈ టాటాకులకి భయపడడానికి ఇక్కడ ఎవరు గాజులు తొడుకోలేదు. బీఆర్కే న్యూస్ బాహ్య ప్రపంచానికి తెలియడంతో పాటు మీ అందరికీ కూడా గుండెల్లో రాయిలు పరిగెట్టించుతాం. ఎట్టి పరిస్థితులు మిమ్మల్ని వదలము, అది గుర్తుపెట్టుకో శ్రీకాంత్ రెడ్డి అని చెప్పేసి అని మేము చెప్పడం జరిగింది. నీ టాటాకులు భయపడి ఏదో గాజులు తొడుక్కొని కాముగా ఉంటాం అనుకోవద్దు. బీఆర్కేకి అనేకమైనటువంటి ఫోన్లు వస్తున్నాయి, అనేకంగా మా ప్రతినిధులు ఫోన్ చేస్తున్నారు, మా రిపోర్టర్లకు ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేసి మీరు బెదిరిపోవటానికి బీఆర్కే బెదరదు, కుదరదు, తెలుగోడు సత్తా చూపెడతామని చెప్పేసి అని చెప్తున్నాం. శ్రీనివాస్, డాక్టర్ అంటే అసలు దేవుడితో సమానం అంటారు. అసలు ఇలా వ్యవహరించడాన్ని ఎలా చూడొచ్చు? అసలు డెఫినెట్ గా డాక్టర్ అంటే దేవుడు తర్వాత దేవుడు మనం కోరుకున్నది. మన తెలుగు ప్రజలకి సెంటిమెంట్ కూడా, మన తెలుగు ప్రజలతో కాకుండా దేశవ్యాప్తంగా దేవుడు తర్వాత దేవుడు అంటే డాక్టర్ అనుకుంటాం. అట్లాంటి డాక్టర్, అది కూడా ఇంకో విషయం ఏంటంటే చిన్నపిల్లలకి ఆయువు పోసేటువంటి డాక్టరు, చిన్నపిల్లల డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి. అట్లాంటి శ్రీకాంత్ రెడ్డి ఇట్లాంటి ఆగడాలు చేస్తూ ఉన్నారు. ఇది ఒకటి కాదు, రెండు కాదు. ఎవరైతే పిల్లలు ఉన్నారో పిల్లల తల్లులను కూడా గోకుతున్నాడు. నువ్వు రావాలి, నైట్కి రావాలి, నా పడగదిలోకి రావాలి, రాకపోతే నేను వదలను, మీకు ట్రీట్మెంట్ చేయను కూడా అనే సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లాగే కాకుండా ఈ శ్రీకాంత్ రెడ్డి చేసిన దాంట్లో కూడా ఒక్కరు కాదు, బయటికి మనకు కనిపించినటువంటి మన ఎక్స్క్లూజివ్ గా మనం చూపెడుతున్నటువంటి 2 వీడియోలు కూడా, ఆ 2 ఒక ఎత్తు అయితే ఆ 2 కూడా, ఒకటి స్టాఫ్ నర్స్ గా పనిచేస్తున్నటువంటి ఒక అమ్మాయి, దాంతో పాటు రిసెప్షన్ గా పనిచేస్తున్న ఇంకో అమ్మాయి, వీళ్ళిద్దరూ ఈ వీడియోలు మనకు ఎక్స్క్లూజివ్ గా చూపెట్టాం. కానీ ఈ 2 కాకుండా చాలా వరకు కూడా అనంతపురం జిల్లాల్లోని చాలా మంది మహిళలు చెబుతూ ఉన్నారు, మాట్లాడుకుంటున్నారు. ఈ డాక్టర్ ఎట్లాంటి వాడా, డాక్టర్ నన్ను కూడా గోకాడు, నన్ను కూడా రమ్మన్నాడు, నన్ను కూడా పట్టగదిలోకి రమ్మన్నారని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ చూస్తూ ఉంటే డాక్టర్ దేవుడితో సమానం అనుకున్నటువంటి డాక్టర్ ఇట్లాంటి పనులు చేస్తుంటే ఇండియన్ మెడికల్ యాక్ట్ ప్రకారం 1959 యాక్ట్ ప్రకారం 2382 యాక్ట్ లో ఉన్నది. ఆ యాక్ట్ లో తప్పు చేసినటువంటి డాక్టర్లు కానీ, ఇట్లాంటి కామంలో మునిపోయిన డాక్టర్లు కానీ, వైద్యాన్ని నమ్ముకునే డాక్టర్లు కానీ, ఇట్లాంటి దుర్మార్గంగా వ్యవహరించే డాక్టర్లు కానీ, ఇట్లాంటి దోపిడీ చేసిన డాక్టర్లు కానీ, మా ఉద్యోగం పేరు చెప్పుకొని రాసలీలలు ఉపయోగించే డాక్టర్ కానీ, కామంలో మునిపోయిన డాక్టర్లు కానీ ఇట్లాంటి చేస్తే ఊరుకున్నది లేదు అని చెప్పి 1959 యాక్ట్ లో ఉంది. అది చదవలేదేమో డాక్టర్, కానీ ఎట్లా డాక్టర్ అయ్యాడో తెలియట్లేదని చెప్పేసి అని అక్కడ అనంతపురం జిల్లాలోని చాలా వరకు కూడా ఇప్పుడు కూడా అనుకుంటూ ఉన్నారు. రైట్ శ్రీనివాస్, అలాగే శ్రీకాంత్ రెడ్డి ఉదంతంపై ఏదైతే వైద్య శాఖ అధికారులు ఉన్నారో, ఉన్నతాధికారులు ఎవరైనా స్పందించే అవకాశం ఉందంటారా దీనిపై? 100% వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కానీ, అట్లాగే డిఎంహెచ్ఓ కానీ, అట్లాగే డిఎంహెచ్ఓతో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి హెల్త్ సెక్రటరీ కూడా దీని మీద స్పందించి యాక్షన్ తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎట్లాంటి వదలదు. కానీ బీఆర్కే నుంచి మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి మనం ప్రిపేర్ చేయబోతున్నాం. ప్రిపేర్ చేసి ముఖ్యంగా డైరెక్ట్ గా మనం ప్రిన్సిపల్ సెక్రటరీకి, హెల్త్ సెక్రటరీకి దీని మీద మనం లెటర్ కూడా రాయబోతున్నది. బీఆర్కే ఎట్టి పరిస్థితుల్లో శ్రీకాంత్ రెడ్డి ఆగడాలు, శ్రీకాంత్ రెడ్డి కామపిచాచులు, శ్రీకాంత్ రెడ్డి రంజులేలలు ఎట్టి పరిస్థితులు వదలము. ఈయన మీద యాక్షన్ తీసుకోవాలి. మెడికల్ యాక్ట్ ప్రకారము, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ప్రకారము ఈయన వైద్యం చేయకుండా ఆపే హక్కు కూడా ఉన్నది. ఇవన్నీ చేసి చూపెడుతుంది అతి త్వరలో బీఆర్కే న్యూస్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.